అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి. న్యూ ఇయర్ రోజు హమాస్ కి బిగ్ షాక్ ఇచ్చింది ఇజ్రాయెల్. అవును, హమాస్ కమాండర్ అబ్దుల్ హదీ సబా హతమయ్యాడు. 2023 అక్టోబర్ 7 దాడిలో కీలకంగా వ్యవహరించాడు అబ్దుల్. ఆ దాడిలో దాదాపు 1200 మంది ఇజ్రాయెల్ పౌరులు హతమయ్యారు. తాజాగా గాజాలో అబ్దుల్ను హతమార్చినట్లు ప్రకటించింది ఐడిఎఫ్. మరోవైపు గాజాపై ఇజ్రాయెల్ దాడులు కొనసాగుతున్నాయి. ఇవాళ జరిపిన దాడిలో దాదాపు 17 మందికి పైగా మృతి చెందారు. విజువల్స్ మీరు చూస్తున్నారు. ఐడిఎఫ్ కొద్దిసేపటి క్రితం ఆ ట్వీట్ చేసిన సందర్భాన్ని మీరు చూడొచ్చు. అబ్దుల్ హదీ సబా అంటూ కూడా మీరు చూస్తే కనుక a Nukba platoon commander in the Western Khan Yunis battalion was eliminated in an intelligence-based IDF and ISA strike. Abdul al-Hadi Sabah, who operated from a shelter in the humanitarian area in Khan Yunis, was one of the leaders of the infiltration into Kibbutz near Oz during the murderous October 7 massacre. Sabah also led and advanced numerous terrorist attacks against IDF troops throughout the current war. The IDF and ISA will continue to operate against all of the terrorists who took part in the murderous October 7 massacre అంటూ కూడా మీరు చూడొచ్చు. అలాగే సబా ఇన్ ఇజ్రాయెల్ టెరిటరీ ఆన్ అక్టోబర్ 7th అంటూ ఆ విజువల్ని చూపిస్తూ, ఇన్ఫ్యాక్ట్ ఆ విజువల్ని కూడా చూపిస్తూ అదిగోండి మీరు చూస్తున్నారు కదా, అతగాన్ని ఆ విజువల్తో సైతం చూపించి అతగాన్ని హతమార్చాం, అతన్ని ఎలిమినేట్ చేసామంటూ కూడా చెప్పుకొచ్చింది ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్స్. కొద్దిసేపటి క్రితం చేసిన ట్వీట్ ప్రస్తుతం ఇక్కడ సంచలనంగా మారింది. ఎందుకంటే ఎవరిని వదిలిపెట్టేదే లేదు, ఎవరిని విడిచిపెట్టేదే లేదంటూ కూడా మొదటి నుంచి చెప్పుకొస్తోంది ఇజ్రాయెల్. ఏ ఇరకల్లో ఉన్నా, ఎక్కడ ఉన్నా సరే వదిలిపెట్టేలేదు, విడిచిపెట్టేది లేదంటోంది. మరి ముఖ్యంగా గాజాలోని ఖాన్ యూనిస్ ప్రాంతం దాదాపుగా మనకి డౌన్ సౌత్ ఉంటుంది, కాస్త ఎడ్జ్లో ఉంటుంది. ఈ నేపథ్యంలో అక్కడ శరణార్థులు ఎక్కువగా ఉంటారు. అంటే ఇటు నార్త్కి అలాగే సౌత్కి, నార్త్ గాజాకి సౌత్ గాజాకి మధ్యలో ఉంటుంది. దాంతో కాస్త సేఫ్ పొజిషన్, అక్కడ శరణార్థులు ఎక్కువగా ఉంటారు. అక్కడ ఆ విజువల్ మీరు చూడొచ్చు. అదుగు అలా దాడి చేసిన నేపథ్యంలో ఒక్కసారిగా దాడి చేసి హతమార్చేసింది. హమాస్ కమాండర్ హతమయ్యాడు. ఒకసారి ఆ విజువల్ చూద్దాం. بيافا عندنا الله اكبر قريب بيافا عندنا. విజువల్స్ మీరు చూస్తున్నారు. ఇటు గాజా మీద వైమానిక దాడులు కొనసాగిస్తోంది ఇజ్రాయెల్. మరీ ముఖ్యంగా ఆ రోజు అక్టోబర్ 7న ఇజ్రాయెల్లోకి చొరబడి తమ పౌరులని హతమార్చిన వాళ్ళెవరిని విడిచిపెట్టేదే లేదంటోంది. ఇప్పటివరకు 45,000 మంది మృతి చెందారు ఈ ఘటన నేపథ్యంలో. దాంతోపాటు చాలామంది ఇప్పటికి ఇంకా గాయాలతో చికిత్స పొందుతున్న సందర్భం. ఈ నేపథ్యంలోనే గాజాలో ఇంకా ఆ ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్నాయి. ఐడిఎఫ్, ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్స్ తమ దాడుని కొనసాగిస్తోంది. ఇప్పటికే హమాస్కి చెందిన కీలక నేత ఇస్మాయిల్ హనియే కావచ్చు, లేకపోతే యహియా సిన్వర్ కావచ్చు, అలాగే ఖాలిద్ మషాల్ వీళ్ళందరినీ కూడా హతమార్చింది. దాదాపుగా అక్టోబర్ 31న ఇస్మాయిల్ హనియేను హతమార్చిన సందర్భం మనకి గుర్తుంటుంది. ఎట్ ద సేమ్ టైం అక్టోబర్ అయిపోయింది. ఆ తర్వాత 10వ నెల 17వ తారీఖుని యహియా సిన్వర్ని కూడా హతమార్చింది. ఇలా వీళ్ళిద్దరిని హతమార్చిన తర్వాత ఖాలిద్ మషాల్ని కూడా హతమార్చింది. ఈరోజు అల్ హబీ సబా ఈ కమాండర్ని కూడా హతమార్చింది ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్స్. వైమానిక దాడులు జరిపింది. ఎక్కడ ఉన్నా పట్టుకుంటామంటోంది. మరి ముఖ్యంగా మొదటి నుంచి ఒకటే చెబుతోంది, శరణార్థుల్ని కావచ్చు, లేకపోతే పౌరుని ముందుంచి హమాస్ తన మనుగడ కొనసాగిస్తోంది. ఈ నేపథ్యంలో ఎక్కడ ఏ ఇరకన ఉన్నా, ఏ అంచుల్లో ఉన్నా, ఏ కోణంలో ఉన్నా సరే వదిలిపెట్టేదే లేదంటోంది. ఇటు హమాస్ కావచ్చు, హెజ్బుల్లా కావచ్చు, కొద్ది రోజుల క్రితం, ఇన్ఫాక్ట్ చెప్పాలంటే కొద్ది నెలల క్రితం ఇటువంటి కీలక ప్రకటన చేసింది. హమాస్ కావచ్చు, హెజ్బుల్లా కావచ్చు, పౌరులు ఎవరు ఆశ్రయం కల్పించద్దు, ఒకవేళ ఆశ్రయం కల్పిస్తే కనుక ఆ స్థావరాలని
మేము టార్గెట్ చేస్తాం, మీ లక్ష్యంగా మలుచుకొని వాటిని లక్ష్యంగా పెట్టుకొని వాటిని పేల్చేస్తాం, వాటి మీదకి దాడులు జరుపుతాం అంటూ కూడా ఐడిఎఫ్ చెప్పిన సందర్భాన్ని ఇక్కడ మనం గుర్తు చేసుకోవచ్చు. ఈ నేపథ్యంలోనే గాజాలో ఇంకా వైమానిక దాడులు కొనసాగుతున్నాయి, భూతల దాడులు కూడా కొనసాగుతున్నాయి. ఒకటే చెబుతోంది ఇజ్రాయెల్, 2023 అక్టోబర్ 7న జరిగిన దాడికి దానికి సంబంధించి ప్రతీకారం తీర్చుకుంటామంటోంది ఇజ్రాయెల్. అక్టోబర్ 7, 2023 ఇజ్రాయెల్లోని కిబ్జ్ నిర్ ఓజ్లో హమాస్ జరిపిన దాడిలో అబ్దుల్ హబీబ్ సబా కీలక సూత్రధారిగా పేర్కొంది ఇజ్రాయెల్. మరీ ముఖ్యంగా ఇక్కడ ఈ టార్గెట్లో అంటే హమాస్కి సంబంధించి హమాస్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తే హమాస్ పాయింట్ ఆఫ్ వ్యూలో దాదాపుగా దాడి జరిగింది. దాడి జరిపిన తర్వాత 1200 మంది ఇజ్రాయిలీ పౌరులు అక్కడ హతమార్చడం జరిగింది హమాస్. ఈ నేపథ్యంలో అప్పటి నుంచే ప్రతిదాడి మొదలుపెట్టింది ఇజ్రాయెల్. గాజాలో దాడిని వేగవంతం చేసింది. కొన్ని సందర్భాలైతే ఉత్తర గాజా పౌరుని ఖాళీ చేసేయండి, మేము భూతల దాడులకు సిద్ధమవుతున్నాం అంటూ కూడా చెప్పుకొచ్చింది. ఆ తర్వాత ఉత్తర గాజా నుంచి అందరూ దక్షిణ గాజా వైపు వెళ్ళిపోయారు. మరి కొంతమంది ఖాన్ యూనిస్ ప్రాంతంలో ఉండిపోయి అక్కడ శరణార్థులుగా మారిపోయారు. కొన్ని సందర్భాలైతే ఖాన్ యూనిస్ నుంచి కూడా ఖాళీ చేసేసి కింద ఈజిప్ట్ అక్కడ ఒక పాయింట్ ఉంటుంది. ఆ పాయింట్ నుంచి వాళ్ళు బయటకు వచ్చే సందర్భం రఫా బోర్డర్ నుంచి బయటకు వచ్చేదాని ప్రయత్నాలు చేసి అక్కడ ఈజిప్ట్లో అలౌ చేసిన సందర్భం లేదు. అంతవరకు వెళ్ళిపోయినట్టు అర్థం చేసుకోవచ్చు. ఉత్తర గాజా ఖాళీ, మధ్య గాజా ఖాళీ, దక్షిణ గాజాకు వచ్చేస్తే రఫా బోర్డర్కి సంబంధించి అక్కడ చాలామంది ఇరుక్కుపోయిన పరిస్థితి ఇటు ఈజిప్ట్కి సంబంధించి. ఆ తర్వాత యుఎన్ ఐక్యరాజ్య సమితి రెస్పాండ్ అయిన తర్వాత సహాయ సహకారాన్ని రఫా బోర్డర్ మీదుగా అందించిన సందర్భాన్ని చూసాం. కానీ అప్పటికే యుద్ధం పతాక స్థాయికి చేరిపోయింది. హమాస్కి ఇజ్రాయెల్కి మధ్య యుద్ధం భీకర స్థాయిలో జరుగుతోంది. మరికొంతమందికి అయితే కనీసం నీళ్లు కూడా అందని పరిస్థితి. ఈ నేపథ్యంలో కొన్ని రోజుల యుద్ధానికి విరమణ ప్రకటించిన సందర్భం, కొంతమందికి సాయం అందింది ఖాన్ యూనిస్కి సంబంధించి. ఇదంతటికీ ముఖ్యులు, వీటన్నిటికీ కీలకమైన వ్యక్తులు హమాస్కి సంబంధించిన వాళ్ళందరినీ కూడా విడిచిపెట్టేదే లేదంటూ కూడా ఇజ్రాయెల్ చెప్పుకొచ్చింది. మరి ముఖ్యంగా శరణార్థి శిబిరాల మీద దాడి చేసిన సందర్భంలో ఒక మాట చెప్పింది ఇజ్రాయెల్. అక్కడ శరణార్థి శిబిరాలను మేము లక్ష్యంగా చేసుకోలేదు, కానీ శరణార్థి శిబిరాలను వాళ్లకు మరి ముఖ్యంగా హమాస్కి సంబంధించి హమాస్ తమ స్థావరాలుగా మార్చుకొని అక్కడి నుంచి తమ కార్యకలాపాలు సాగిస్తోంది. ఈ నేపథ్యంలోనే వాటిని మేము టార్గెట్ చేస్తున్నాం. కాబట్టి పౌరులు ఎవ్వరు కూడా హమాస్ కావచ్చు, హెజ్బుల్లాకి సంబంధించి కూడా ఇదే సేమ్ డైలాగ్ వేస్తుంది. హమాస్ కావచ్చు, హెజ్బుల్లాకి సంబంధించి సేమ్ డైలాగ్ అని చెప్పుకోవాలి. హమాస్కి ఎవరైనా ఆశ్రయం కల్పించిన వాళ్లకు స్థావరంగా వాళ్ళ ఇళ్లను కావచ్చు, లేకపోతే పౌరులు ఎవరైనా కూడా హమాస్కి స్థావరంగా వాళ్ళ ఇళ్లను ఇచ్చినా లేకపోతే వాళ్ళకి ఆశ్రయం కల్పించినా వాటిని లక్ష్యంగా చేసుకుని దాడులు చేస్తూ ఉంటూ అప్పటి నుంచే హెచ్చరిస్తూ వస్తోంది. దాదాపు ఏడాది గడిచిపోయింది. ఏడాదికి పైగానే గడిచిపోయినప్పటికీ కూడా ఇటు ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్స్ తమ వైమానిక దాడులను కొనసాగిస్తోంది. ఒక పక్క భూతల దాడులను కూడా కొనసాగిస్తోంది. ఒక పక్క హౌతీ రెబల్స్తో పోరాడుతోంది. కొద్ది రోజుల వరకు కూడా హెజ్బుల్లాతో పోరాడింది. గాజాలో హమాస్తో ఇంకా తన పోరాటాన్ని కంటిన్యూ చేస్తూ ఉంది. ఇరాన్ కూడా మధ్యలో కలగజేసుకున్న సందర్భాన్ని చూసాం. ఇంకొక 3వ ప్రపంచ యుద్ధం తప్పదా అనుకుంటున్న తరుణంలో కాస్త శాంతి చర్చలు జరిగి ఇక్కడ హెజ్బుల్లా శాంతించిన సందర్భం. హెజ్బుల్లాకి అలాగే ఇజ్రాయెల్కి మధ్య అక్కడ ఉద్రిక్త పరిస్థితులు కాస్త శాంతించాయి. కానీ హమాస్లో మాత్రం కంటిన్యూ అవుతున్నాయి. హమాస్ కీలక కమాండర్ని ఈరోజు అంటే కొద్ది గంటల క్రితం హతమార్చినట్టుగా, ఎలిమినేట్ చేసినట్టుగా ఇజ్రాయెల్ చెప్పుకురావడం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. బాంబుల వర్షాన్ని కురిపించింది. ఒకసారి అక్కడ ఏ స్థాయిలో బాంబుల వర్షం కురిసిందో చూద్దాం. ده واو كده الان بوم شمع شام واو كده الان بوم شمع شام సార్ ఇంకా చెయ్యి నొప్పి కాలు నొప్పి ఏంటి సార్? 5 రూపాయలకే మన శాస్త్రీ బాంబు దొరుకుతుంటే. శాస్త్రీ బాంబు 5 రూపాయల ప్యాక్ లో రిలీజ్ అయిందని అందరికీ తెలుసండి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.